పేటీఎం సార్థనాలు కందిపప్పు ధర పెరిగింది, ఉల్లిగడ్డల ధర కేజీ ఎంత ఉంది అంటే ఏంటంటే దీని దీని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇచ్చినట్టే ఇచ్చి ఓకే. ఆయన ధరలు పెంచేసేవాడు, ఆయన హయాంలో ధరలు ఎక్కువ ఉండేవి అనేది పెద్ద కామెంట్. ఆ కామెంట్ లో ఎవడైతే ఎప్పుడైతే జనమంతా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారో, మామూలుగా చంద్రబాబు నాయుడు మీద ఒక కామెంట్ ఉండేది, ఆయన వస్తే కరువు ఉంటుందంట, నీళ్లు ఉండవు, వర్షాలు ఉండవు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వస్తే ధరల పెరుగుదల ఉంటుంది. ఎక్కడ పోయినా మీరు పోయి గ్రౌండ్ లో పోయి విజయవాడలో అక్కడ చూసారండి, విశాఖపట్నం బా ఇటు ఇచ్చినట్టు ఇచ్చాడు తీసేసుకుంటాడయ్యా అనే ఒకనొక మాట వినిపించేది. ఈ క్రమంలో ఇప్పుడు కందిపప్పు ధర ఎంత ఉంది, కరెంటు కోతలు ఎలా ఉన్నాయి, నిత్యావసర ధరలు, మీకు టమాటా 100 రూపాయలు అవుతుంది కిలో, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ఇవన్నీ అసలు ఏలు పెట్టామంటే కూరగాయల మార్కెట్లో అదిరిపోతుంది. ఈ కండిషన్ లో ఆయన వచ్చి 2 రోజులు అయింది, 5 రోజులు అయింది. ఈ ధరల మీద మీరు అప్పుడే ఎట్లా కామెంట్ చేస్తారు అనే దాని మీద ఇది ఒక కామెంట్. సరే, ఆయన పులివెందుల పర్యటనకి వెళ్ళాడు. ఎవరు? జగన్ గారు. జగన్ పులివెందుల ఆయన మధ్యలో నిలిపాడు అసెంబ్లీ నుంచి. అందరూ ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆగల, తనది అయింది, చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ విధంగా మీరు అన్నారు కదా ఇందాక, లైవ్ బిఫోర్ సోషల్ మీడియా. మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్. నిజం సార్, నిజంగా నాకు చాలా బాధేస్తే సార్, సమ్ టైమ్స్ ఫ్యామిలీతో కూడా వెళ్ళినప్పుడు వీకెండ్స్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్తే, అంటే అక్కడ వెళ్ళాము, అక్కడ ఒక ఫ్యామిలీ అంతా టుగెదర్ అయింది అన్నది కూడా ఉండదు. అందులో కూడా ఎవరి ఫోన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఈవెన్ ఒక గేమ్ ఆడినా లూడో పెట్టుకుని ఫోన్ లోనే ఆడతారు. సో ఫోన్ అనేది, సోషల్ మీడియా అనేది మనిషికి అంత ఎడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీరు యాజ్ అ సీనియర్ సిటిజన్ గా మీరు ఈ లైఫ్ చూసుంటారు బిఫోర్ సోషల్ మీడియా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు ఆ రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే అమ్మమ్మల ఇల్లు, సెలవులప్పుడు తాతయ్యల ఇల్లు, వాడి దగ్గర అక్కడికి వెళ్ళడం, అదేది ఆవకాయ పప్పులు వేసుకొని తినడం, వాళ్ళు కలిపి పెడితే ముద్దలు తినడం, తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఐస్ బై ఆటలు ఆడడం, అవేవో దయాల ఆటలు, దొంగ పోలీసు ఆటలు ఆడడం, ఇవన్నీ అష్టచమ్మ, ఇవన్నీ ఆ రోజుల్లో ఎగిరిపోయి ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ తిరిగి ఎక్కడన్నా కనిపిస్తే అలా నూరేళ్ళు పెట్టి చూడాల్సి వస్తుంది. ఒక సమయంలో ఎద్దుని ఎక్కడన్నా చూసినా కానీ, మేకలను ఎక్కడన్నా చూసినా కానీ అర్రే వీడియో అంటే అవి చాలా నార్మల్ ఒకప్పుడు లైఫ్లో. ఇప్పుడు అబ్నార్మల్ అయిపోయి సిటీ లైఫ్లోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా మనకి ఆర్గానిక్ అయిపోతుంది, అదేదో ఓల్డ్ కల్ట్ అయిపోతుంది. అలాంటి కండిషన్లో ఈరోజు మనిషి నేరుగా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఫోన్ చూడకుండా, అంటే ఈ షో వల్ల. మళ్ళీ ఫోన్ చూసుకొని ఎదురు సీట్లో కూర్చున్నా కానీ చూసుకునేదే, పెట్టేదే, మాట్లాడుకునేది లేదు. ఇద్దరు మాట్లాడుకుందాంరా అని పిలుచుకొని ఒక పార్కుకి వెళ్ళి వాళ్ళిద్దరు ఇటు చూసుకొని ఓకేరా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇంకా భయంకరమైన పరిస్థితి కూడా చూస్తున్నా ఈ మధ్య. నేను ఎదురుగ్గా ఉంటారు, మెసేజ్ చేస్తారు, ఎదురుగ్గా ఉంటారు, మెసేజ్ చేస్తారు. నేను అది అడిగిన ఏమైంది, ఓకేనా, సరే ఇది అక్కడి వరకు మనం మెసేజ్ పాస్ ఆన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమం అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామినేషన్ చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభ్యులను తెలియపరుస్తాము. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకుల పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు. శ్రీ సత్యకుమార్. అంటే ఎందుకు పెట్టాను ఇది అంటే, నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవి శ్రీ చింతకాయ అయ్యన్న పాత్రుడు వారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఈయనే మన ఏపీ స్పీకరు. ఒక సమయంలో ఈయన ఒక వీడియోలో జగన్ అనేవాడు ఇంకా చనిపోలేదు, కేవలం ఓడిపోయాడంతే అని ఒక పెద్ద మనిషి ఇట్లాగే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే, ఇది నోట్ చేసుకోండి, జగన్ అనేవాడు ఇంకా చావాలా, ఓడాడంతే అని అన్నవాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన మనం చాలా గౌరవించాలి, ఆయన స్పీకర్. ఆయన ఏంటంటే, స్పీకర్కి విలువ ఎలా ఉంటుందంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇండైరెక్టివ్, హైకోర్టు ఈ జడ్జిలు, న్యాయ వ్యవస్థ అంతా ఇండైరెక్టివ్. ఇవి
డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకుంటే ఎన్నికైన వాళ్ళు ఇది ఈ సభ అనేది ఆ, మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకు ఇంత విలువైన సభ అని. చెప్పండి. ఒక విషయంలో రోజాని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టు చెప్పినా కానీ నేను ఆమెని లోపలికి అలో చేయను, ఎందుకంటే నేను అంతకన్నా మించి పవర్ఫుల్, నేను డైరెక్ట్ యాక్సెస్ టు ది పబ్లిక్, నన్ను నేరుగా ప్రజలు ఎంపిక చేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు ఎంపిక చేస్తారు? రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. రాష్ట్రపతి ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళందరూ ఎంపిక చేసి రాష్ట్రపతిని గెలిపించి అక్కడ రాష్ట్రపతిని సీట్లో కూర్చోబెడతాం. అంటే థర్డ్ పార్టీ రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎంపిక చేసే సుప్రీంకోర్టు జడ్జి ఫోర్త్ పార్టీ టు ది పబ్లిక్ అవుతారు. ఈయన డైరెక్ట్ ప్రజలు ఎంపిక చేసుకున్నారు. అక్కడ సభలో మెజారిటీ సభ్యులు ఈయన స్పీకర్గా ఉంటే ఇప్పుడు మీరు చూశారు కదా, పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రతిపాదించారు. అంటే ఎవరు? ఫస్ట్ పార్టీ ప్రజలు లోకేష్ని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుంటే నెక్స్ట్ పార్టీ వాళ్ళు వచ్చి ఈయన ఎంపిక చేసిన దగ్గరతనం బాగా దగ్గర ప్రజలకి. ఈయన కూడా మళ్ళీ పబ్లిక్లో నుంచి వచ్చినాడు. ఈయన కూడా ఒక పబ్లిక్లో ఒకళ్ళు ఎంపిక చేసుకుంటే ఎమ్మెల్యే అయ్యి సీట్లో కూర్చుంటాడు. కాబట్టి ఈయనే పవర్ఫుల్ న్యాయమూర్తి. స్పీకర్ అంటే సభాపతి అండం కాదు, ఆయన న్యాయమూర్తి కూడా. ఈయన ఆదర్శవంతంగా ఉండాలి. కానీ నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి అనే మాటలు ఏంటంటే, నేను బతుకుండడమే కనా కష్టంగానో లేకపోతే ఇబ్బందికరంగానో ఫీల్ అయిన చింతకాయల ఈయనపాత్రుడు ఈ రోజున స్పీకరు, ఆయన ఉండగా మనకి అసెంబ్లీలో పోరాడే అవకాశం కానీ మాట్లాడే అవకాశం కానీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం కానీ నాకు లేదు అని ఫీల్ అయ్యాడు. అంటే ఈ క్రమంలో మనం చూస్తే ఏమర్థమైందంటే, ఆయన ఇప్పుడు ఇదే కాదు, గతంలో కూడా ఆయన చాలా అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండగా చేశాడు. ఆయన వాటి మీద కేసులు అయినాయి, గొడవలు అయినాయి, రచ్చ రంబోలా అయిపోయింది. ఈ రోజున ఆయన గెలిచి స్పీకర్ సీట్లో కూర్చుంటాడు. అంటే సీఎంకే అవకాశం ఇవ్వాలి. సీఎంఏ ఈయన ఏమనాలి తెలుసా? అధ్యక్ష అనాలి. ప్రధాన ప్రతిపక్ష నేత అధ్యక్ష అనాలి. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో కూడా అధ్యక్ష అనాలి. సాదా సీదా ఎమ్మెల్యే దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మాజీ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి అందరూ ఈయన్ని అధ్యక్ష అనాలి. ఎవరిని? చింతకాయల అయ్యన పాత్రుడు. ఈ క్రమంలో చింతకాయల అయ్యన పాత్రుడు ఇప్పటి వరకు ఆయన వాడిన లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఇక ఉండడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు. అవన్నీ కానీ చాలా పెద్ద తప్పులు అవుతాయి. చింతకాయల అయిన పాత్రుడు. ఇది ఈ సోషల్ మీడియాలో ఈ షోలో మనం తెలుసుకుందాం అనుకున్న ఒక వ్యవహారం. పవన్ కళ్యాణ్ చూడండి ఏమన్నాడు, ఆయన రిసీవ్ చేసుకున్నాడు లేదు అని. మీకు అంత పాలిటిక్స్ అవడం వల్ల కొంత అరే ఏంద్ర ఇది నాకు తెలియదు ఏదో చెప్తున్నాను. దీని ఉద్దేశం ఏంటి సార్? దీని ఉద్దేశం ఏంటంటే చెప్తానండి, మరి ఆటలు ఒక చిన్న చిట్కా. మీలాంటి అమ్మాయికి కూడా ఒక అవగాహన కల్పించడం అనేది ఒక ఉద్దేశం. అది దీనిలో భాగం. ఇదే చూద్దాం. ఏమన్నాడు? ముఖంలో నవ్వు. నేను కూడా ఎగతాళి చేయగలుగుతున్నాను. ఈ రోజు నన్ను ఎగతాళి చేశారు, 2 చోట్ల ఓడిపోయాడని. సో నాకు అర్థమైంది ఏంటంటే, స్థాయి లేదు కూడా అసెంబ్లీలో కూర్చోడానికి, అందుకే పారిపోయారు అంటున్నారు. 11 సీట్లకు దిగజారి. ఈయన్ని గతంలో రోజా ఏమనిందంటే, 50 ఏళ్ల పైన వచ్చింది వయసు, గాడిదకి వచ్చినట్టు వయసు వచ్చింది, నువ్వు గెలిచి మొదట మాట్లాడు అని అనింది. ఈ రోజున 2 చోట్ల ఓడిపోయాడన్న పేరుంది ఆయన. భీమవరం గాజువాకలో 2 చోట్ల ఓడిపోయినోడు అన్న ఒక ముద్రేసి అతన్ని చాలా ఘోరంగా మీమ్స్ ఎగతాళి చేశారు వైసీపీ లీడర్లు. ఈయన కూడా నీకు 4 పెళ్ళాలు అని పదే పదే అనేవాడు. ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొని 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు కొణిదెల జగన్ అని కూడా ఎవరు అన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే అన్నారు. చాలా ధైర్యంగా చెప్తా. ఈ క్రమంలో ఈ రోజున ఆ విజయాన్ని వాళ్ళందరూ అన్న మాటల్ని సీరియస్గా తీసుకొని నీకు 15 సీట్లు కూడా రావేమో అని ఈయన ఏ కాలజ్ఞానం ఎలా చెప్పాడో ఏందో మనకు తెలియదు. కానీ దాని వెనక అదేంది ఈవీఎం హ్యాకింగ్ ఉందా, లేకపోతే ఇంకేదన్నా గందరగోళాలు చాలా మంది మాట్లాడుకుంటున్నట్టుగా. లాస్ట్కి ఎలాన్ మస్క్ కూడా కామెంట్ చేశాడు. ఏమని? ఈవీఎం హ్యాక్ ఏదో జరిగింది, లేకపోతే 3 సార్లు ఒక ప్రధానమంత్రి ఇంత దర్జాగా ఎంపిక కావడం ఏంది అనే కోణంలో.
ఓకే. ఆ క్రమంలో ఈయన ఏమన్నా హ్యాక్ చేసి 21 సీట్లు 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లు ఏమైనా గెలిచాడా ఏమో మనకు తెలీదు. కానీ ఈరోజు ఆయన అన్నట్టుగానే 15 సీట్లు కూడా రావు. 151 అన్నారు కదా, 15 సీట్లు కూడా రావు అని ఈయన అన్నమాట ఈరోజు నిజమయ్యి ఈ కండిషన్లో ఈరోజు అసెంబ్లీ కనిపించడం అనేది మనం చూస్తున్నాం. అంతకన్నా ఏం లేదు దీని ద్వారా మనం చెప్పేది. ఇదో పులివెందులకు వెళ్ళాడు కదా, ఆ పర్యటన వివరాలు ఇవి.